నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రైతులు నీటిని వృధా చేయరాదని వారు సూచించారు. సోమశిల, కండలేరు జలాశయాల ద్వారా మొత్తం 8 లక్షల ఎకరాలకి నీరందించినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. ఎకరాల సాగునీరు మరియు దిగువ ప్రాంత వాసులకు తాగునీరు ఇబ్బంది లేకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా పెన్నా నది దిగువన కొంతమేర నీరు వదిలితే నది వెంబడి బోర్లు మరియు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కొరకు ఉపయోగపడుతుంది. కావున ప్రతి సంవత్సరము ఎన్జిటి కాలిక మరమ్మతులు గడులు పూడ్చారే కానీ కంప్లీట్గా దాన్ని వర్క్ చేయలేదు. మరలా గతంలో గాన వచ్చినట్టు తుఫాన్ గాన వచ్చిందంటే చాలా వరకు ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరిగే అవకాశం ఉంది. కావున యుద్ధ ప్రాతిపదికన పెన్నా నది పొర్లు కట్టలను పటిష్టం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మాకు పైడేర్ డ్రైన్ సిస్టమ్ మా నియోజకవర్గ పరిధిలో పూర్తిగా కూలిపోయి ఉంది. కొన్ని చోట్ల ఇన్లెట్ పనిచేయడం లేదు. కావున మా నియోజక కాలువల్ని ఇప్పుడు మేము చేసుకుంటూ వస్తున్నాము. కాబట్టి ఇవన్నీ గమనించి తప్పకుండా రైతు సోదరులను ఆదుకుంటారని చెప్పి కోరుకుంటున్నాను. 1 లక్ష ప్రాంత వాసులకు తాగునీరు కూడా ప్రతి 5 మీటర్లు ఇదే చెప్పేవాడిని, వాటర్ని వేస్ట్ చేయొద్దు, దాన్ని సద్వినియోగం చేయమని. అందువల్ల ఏదైతే ఈరోజు చంద్రబాబు గారు చాలా క్లారిటీగా అది సేవ్ చేయటం వల్ల ఎంత రైతులకి బెనిఫిట్ అవుతుంది, దానివల్ల రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి కూడా పెరుగుతుంది. రైతుల యొక్క డెవలప్మెంట్ వచ్చిందంటే రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పెరుగుతుంది. అందువల్ల ఆ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త వహించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత ఈరోజు రైతు నాయకులు అడిగింది ఏంటంటే, దీంట్లో యాక్చువల్గా అంటే ఏదైతే కెనాల్స్ సిల్ట్ తీస్తున్నారో అది టెండర్ రేపు 11వ తేదీ 18వ తేదీ ఉంది. ఆ సిల్ట్ సరిగా తీయించండి. గత ప్రభుత్వాలు అయితే 5 సంవత్సరాలు సిల్ట్ తీలా, బిల్స్ మాత్రం చేశారు, సిల్టే తీలా, బిల్స్ చేశారు, ఉన్న కెనాల్ సగం పడిపోయింది. దీని మీద మీరు జాగ్రత్త తీసుకోండి అని రైతు నాయకులందరూ ఏకకంఠంతో చెప్పారు. అందుకని నేను కలెక్టర్ గారు కూడా చెప్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే ప్రతి దానికి డ్రోన్స్ ఉపయోగించుకుంటున్నారు. అదే నేను కలెక్టర్ గారికి చెప్పా, కెనాల్స్ మీద సిల్ట్ తీసిన తర్వాత డ్రోన్స్ రన్ చేసి నిజంగా చేశారా లేదనేది దాన్ని రికార్డ్ చేయమన్నాను. ఆ విధంగా దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటామని, మానిటరింగ్ చేస్తామని నేను ఒకసారి మళ్ళా రైతు నాయకులందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. వాటర్ని వేస్ట్ చేయకుండా